రాత్రికాల సమయంలో మనల్ని సజీవులుగా నివసింపజేసిన కృపామయుని నామంలో దేవుని సన్నిధానానికి మనం చేరువచ్చిన ప్రియ సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి బైబిల్ స్టడీకి సహాయకరంగా దైవ గ్రంథంలో నుండి కొత్త నిబంధనలో కొన్ని మాటలు మనం కలిసి ఆలోచన చేద్దాం. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలని నేను చదువుతున్నాను. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు. కొత్త నిబంధనలో 168వ పేజీ. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. 2వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఈ మాట ఆఖరిగా చదువుకున్న మాట మన మనసులో ఉంచుకుందాం. గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అని 1వ అధ్యాయంలో పౌలు రాసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ అలానే ఇదే పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం మొదటి భాగాన్ని కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనం మొదటి భాగం. ఓ అవివేకులైన గలతీయులారా. అలానే 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మొదటి భాగం. మీరింత అవివేకులైతిరా. మాత్రమే కాదు, ఈ పత్రికలో నుంచే మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం. 4వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. చదవండి లేఖన భాగం. ప్రభువే మన వినికిడిలో మన క్షేమం కొరకై ఆయనే వివరించి వినిపించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, గలతీయులకు రాసిన పత్రికలో అక్కడక్కడ మనం కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రారంభ అధ్యాయంలో పౌలు చెప్తూ అన్న మాట ఏంటంటే, గలతీయులకు ఈ పత్రికని ఎలా రాస్తున్నాడు అని అంటే శుభాలు చెప్తూ ఈ పత్రిక రాయటం ప్రారంభించాడు. అందుకే 2వ వచనంలో మనం చదివాం కదా, గలతీయులోనున్న సంఘాలకి శుభమని చెప్పి ఈ మాటలు రాస్తున్నాను, ఈ పత్రిక రాస్తాను అంటూ మరి శుభవచనాలు పలకుండా మనం మధ్యలో కొన్ని వచనాలు చదివాం కదా. 3వ అధ్యాయంలో, ఆ తర్వాత 3వ అధ్యాయంలో 2 వచనాలు, 4వ అధ్యాయంలో ఒక వచనం చదివితే అవి అంతగా శుభవచనాలుగా కనపట్ల. గలతీయులో ఉన్న విశ్వాసుల్నే సంబోధిస్తూ ఆయన ఏమని సంబోధించాడు? ఓ అవివేకులారా. అప్పుడే అవివేకులైపోయారే. 4వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ధర్మశాస్త్రానికి లోబడి ఉండగోరు వారలారా అని వారిని సంబోధిస్తూ ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఈ పత్రిక మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు వీళ్ళలో నుంచి మనం నేర్చుకోవచ్చు. సాధారణంగా పౌలు పత్రికలు రాసేటప్పుడు ఆయన రచనా శైలి ఎలా ఉండిద్దనంటే, గతంలో కూడా మనం ఆ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి అలా ప్రయాణాలు చేస్తూ ఉండి సువార్త ప్రకటించి మరొక పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించి సంఘాలు ఏర్పరుస్తూ, ఎక్కడైతే ఆయన సువార్త ప్రకటించి సంఘాలు ఏర్పరిచారో ఆ సంఘాలకి ఆ విషయాలు, అక్కడున్న విషయాలు ఆయనే కనుక్కొని ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వారని ఆయన రాసిన పత్రికల్లో కొన్ని పత్రికలు ఎలా ఉంటాయంటే వాళ్ళని అభినందిస్తూ కొన్ని పత్రికలు రాశాడు.
అందుకే గతంలో కొలసీ పత్రికలో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అభినందిస్తూ ఆ పత్రికలో కొన్ని మాటలు వాళ్ళకి రాశాడు. అభినందించి వారిని బలపరచడానికి కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాడు పౌలు. మరికొన్ని పత్రికలు చూస్తే వారిని అభినందించడానికి మాత్రం కాదు కానీ వాళ్ళని ఖండించి వాళ్ళని సరిచేయడానికి మరికొన్ని పత్రికలు రాశాడు. ఆ కోవలోనే ఖండించి సరిచేసే విధానంలో రాసిన పత్రికల్లో ఉన్న ఒక పత్రిక ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రికే. ఈ గలతీయులకు రాసిన పత్రికను పౌలు రాయటం వెనక ఆయన మనసులో ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తప్పుడు విధానంలో ఉన్నారు, రాంగ్ రూట్లో ఉన్నారు, వాళ్ళని సరిచేయాలి, వాళ్ళని ఖండించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ పత్రిక రాసినట్లుగా ఈ పత్రికలో ఉన్న 6 అధ్యాయాలు చదివితే మనకు అర్థమైద్ది. అసలు గలతీలో సువార్త ఎలా ప్రకటించాడు, అసలు అక్కడ సంఘం ఎలా ఏర్పడింది, లేదనంటే ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు ఎక్కడుండి రాశాడు అన్న విషయాలు ఇక్కడ బైబిల్లో స్పష్టంగా కనపడకపోయినా చరిత్రకారులు లేదంటే కొంతమంది కామెంటరీస్ రాసిన విషయాలు చదువుతున్నప్పుడు బైబిల్ స్టడీ కాబట్టి దాని యొక్క నేపథ్యం కూడా మనం ఆలకించటం అది ఎంతో మంచిదన్న ఆశతో ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ గలతీయులకు ఈ పత్రిక రాయటానికన్నా ముందు పౌలు గలతీలో సువార్త ప్రకటించాడు. ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే గలతీ పట్టణం అప్పుడు ప్రస్తుతం ఉన్న మ్యాప్లో చూస్తే అప్పుడు ఎక్కడ ఉండేది అని అంటే తుర్కియే అనే దేశంలో ఉండేదంట. ఏ దేశం? దాని పేరు మామూలుగా అయితే టర్కీ అని పిలుస్తారు, కానీ టర్కీని వాళ్ళ దేశం వాళ్ళే పేరు మార్చుకున్నారు. మా పేరు టర్కీ కాదు, మమ్మల్ని తుర్కియే అని పిలవాలి అని వాళ్ళు రీనేమ్ చేసుకున్నారు వాళ్ళ దేశాన్ని. ఆ తుర్కియే ప్రాంతంలో ఈ గలతీ పట్టణం ఉండేదన్నమాట. అక్కడ ఈ పౌలు సువార్త ప్రకటించాడు. పౌలు సాధారణంగా సువార్త యాత్రలు చేశాడు కదా, మనం ఎరుగుదాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో అతని ప్రస్తావన ప్రారంభించబడి ఆ విధంగా రక్షింపబడిన తర్వాత బహుశా 13వ అధ్యాయం నుంచి కాబోలు తన మొదటి సువార్త యాత్రను ప్రారంభిస్తాడు. ఎవరితో కలిసి అనంటే ఎవరితో చెప్తారా? బర్నబాతో కలిసి తన మొదటి సువార్త యాత్రను ప్రారంభిస్తాడు. రెండవ సువార్త యాత్ర ఎవరితో కలిసి ప్రారంభిస్తాడు? బర్నబా లేడు. మొదటి సువార్త యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళా రెండో సువార్త యాత్ర ప్రారంభించేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమంటారు ఒక ఘర్షణ జరిగింది, వివాదం జరిగింది. బర్నబా అంటాడు మనం ఎవరిని తీసుకొని వెళ్దాం మనతో పాటు, జాన్ మార్క్ని తీసుకొని వెళ్దామంటే పౌలు అంటాడు వద్దయ్యా అంటాడు. ఇక వాళ్ళ మధ్య వివాదం రేగి బర్నబానేమో మార్కుని తీసుకొని వెళ్తాడు, పౌలేమో శీలను ఏర్పరచుకొని తన రెండవ సువార్త యాత్రను ప్రారంభిస్తాడు. ఆ విధంగా రెండవ సువార్త యాత్ర బహుశా అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం కాబోలు అక్కడ వాళ్ళ రెండవ సువార్త యాత్ర ప్రారంభించబడిద్ది. 16వ అధ్యాయంలో వాళ్ళు సువార్త యాత్ర ప్రారంభిస్తూ ఆయా పట్టణాల గుండా దెర్బేకి లొస్త్ర గుండా వెళ్తూ 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం 6వ వచనం, అపోస్తుల కార్యాలు 16:6. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఎలా వెళ్ళారు? పురుగియా గలతీయా ప్రదేశముల ద్వారా సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా గలతీలో ఉన్న వారికి సువార్త అందింది, గలతీలో ఉన్న సంఘాలకి. అందుకే మనం గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో గలతీలో ఉన్న సంఘములకు అని ఉందా, సంఘానికి అని రాయబడి ఉందా అంటే సంఘములకు అనే ఉంది. అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి గలతీ ప్రాంతంలో. ఆ విధంగా తన రెండవ మిషనరీ జర్నీలో దేవుని సువార్తను ప్రకటించి సంఘాలు ఏర్పరచగా తర్వాత సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. అందుకే ఒకసారి గలతీ పత్రిక మరలా వద్దాం. గలతీలోకి రాసిన పత్రికలో ఈ మాటను మనం చదువుకుందాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదాం. 12వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నేను మీ వంటి వాడి నైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు.
అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైననూ లేదు. కానీ దేవుని దూతను వలెను యేసుక్రీస్తును వలెను నన్ను మీరు అంగీకరించారు. మీరు ఆ రోజు ఆ మాటలు అంగీకరించారు, సంఘంగా మీరు ఏర్పడ్డారు, సంఘంగా ఎదుగుతున్నారు అన్న విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా సంఘంగా వాళ్ళు బలపడుతూ ఉన్న సమయంలో గలతీ సంఘాలలో కొన్ని లోటుపాట్లు, కొన్ని లోపాలు కనపడతా ఉన్నాయి. ఆ విషయాలు పౌలుకి సమాచారం అందినప్పుడు, ఈసారి పౌలు తన థర్డ్ మిషనరీ జర్నీలో ఉండగా, మూడవ సువార్త ప్రయాణంలో ఉండగా ఆయన ఎఫెసులో ఉన్నాడు. ఎఫెసులో దాదాపుగా 3 సంవత్సరాలు ఎఫెసులోనే ఉన్నాడు. అక్కడే ఒక పాఠశాలగా ఒక ఇల్లు, ఒక గదిని తీసుకొని, తరుణ్ను అనే ఒక గదిని తీసుకొని అక్కడ ఎఫెసీలో దేవుని మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఎఫెసీలో ఉండగా ఈ పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రిక అక్కడుండి రాశాడు అని భక్తులు అభిప్రాయపడతా ఉంటారు. ఆ విషయాలే నేపథ్యాన్ని కామెంటరీస్ చదివితే ఆ విషయాలు నేను తెలుసుకోగలిగాను. గలతీయులకు రాసిన పత్రికను ఎఫెసులో ఉండి రాస్తూ ఈ పత్రికతో పాటే మరొక పత్రిక కూడా రాశాడట. అదే కొరింథీయులకు రాసిన 2 పత్రికలు కూడా ఎఫెసులో ఉండే రాశాడంట. అందుకే కొరింథీ పత్రికను కూడా చూస్తే వాళ్ళని అభినందించడానికి ఏం రాయలా, వాళ్ళని బలపరచడానికి ఏం రాయలా, వారిని కూడా ఖండించడానికి, వారిని కూడా సరిచేయడానికే ఆ పత్రిక రాశాడు. ఒకేసారి కొరింథీయులకు రాసిన 2 పత్రికలు, గలతీయులకు రాసిన పత్రిక వాళ్ళలో ఉన్న తప్పులను ఎత్తి చూపించి వాళ్ళని సరిచేయటానికి, ఖండించడానికి పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం. అందులోనే భాగంగా మనం ఈ రాత్రి గలతీ పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అదే శుభాలు కలగాలని పత్రిక రాస్తూ ఉన్నానని చెప్పి కూడా వారిని గురించిన ఆ భయంకరమైన మాట, అవివేకులై ఉన్నారు మీరు అప్పుడే అవివేకులైపోయారా అన్న విషయాలు వాళ్ళకి ఖండితంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తుండగా అసలు గలతీయులు ఎందుకు అవివేకులైపోయారు? ప్రారంభంలో దేవుని మాటలు విన్నవారే. అందుకే 3వ అధ్యాయంలో అంటాడు కదా, చూడండి, అది 3వ అధ్యాయంలో వచనాన్ని మనం చదువుకోవచ్చు. 3వ అధ్యాయం 3వ వచనం, లేదంటే 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుటి వలన పొందితిరా? తర్వాత మీరింత అవివేకులైతిరా. మొదట ఎలా ఆరంభించారు? ఆత్మానుసారంగానే మీరు ఆరంభించారు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? శరీరానుసారంగా పరిపూర్ణులు అవటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మానుసారంగా పూర్ణులై ఉండుడి అన్న మాట మనలో నెరవేరాలి, కానీ మీరేంటి శరీరానుసారంగా పూర్ణులై ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. అందుకే మీరు అవివేక పని చేస్తున్నారు. అవివేకులైన ఓ గలతీయులారా అని వారిని గురించి వాళ్ళలో ఉన్న లోపాలను సరిచేయటానికి ఈ పత్రికను రాసినట్లుగా మనం ఎరుగుదాం. ఈ 6 అధ్యాయాల్లో కొన్ని కాంట్రాక్షన్స్ మనకు కనపడతాయి, వ్యత్యాసాలు మనకు కనపడతాయి. 1వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు అంటాడు, మీకు మేము సువార్త ప్రకటించాం కదా, దేవుని ద్వారా మేము పొందుకున్న సువార్తను మీకు ప్రకటించాం కదా, మరి మీరేంటి భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతారు, ఎంత త్వరగా తిరిగిపోయారు? 1వ అధ్యాయంలో పరలోకం నుంచి దిగి వచ్చిన సువార్తను, లేదా మరలా ఈ లోకంలో వ్యక్తుల ద్వారా పుట్టిన సువార్త, భిన్నమైన సువార్త, ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అక్కడ చూపించాడు. ఈ కొలతీలకు రాసిన పత్రికలో ఈ వ్యత్యాసాలు మనం సారికి చూస్తాం. ఒకటి పరలోకం నుంచి వచ్చిన సువార్త, లేదంటే పౌలుకి దేవుడే అనుగ్రహించిన సువార్త. అదే 1వ అధ్యాయంలో ఆ విషయాలు ఆయన తెలియజేస్తాడు. 1వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదివితే, 15వ వచనం నుంచి చదివితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేనేం చేయాలి? అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపాలని ఆ సువార్తను నాకు అందించాడు. అలానే 11వ వచనాన్ని కూడా మనం 1వ అధ్యాయంలో చదివితే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు, అది నాకు 12వ వచనంలో యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే నాకు లభించింది. అలాంటి సువార్తను మేము ప్రకటిస్తూ ఉండగా యేసుక్రీస్తు ద్వారా అభిషేకింపబడిన వారమై, అందుకే అక్కడ 1వ అధ్యాయం ప్రారంభంలో మనం చదువుకున్నాగా 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని వలననే నేను నియమింపబడ్డాను ఆ సువార్త ప్రకటించడానికి.
అలాంటి సువార్తను మేము ప్రకటిస్తూ ఉంటే మీ మధ్యలో మరొక సువార్త, భిన్నమైన సువార్త మీ మధ్యకు వస్తున్నప్పుడు దాని పట్ల మీరు ఎలా మక్కువ చూపుతున్నారు, ఎందుకు దానికి లోబడుతున్నారు అని దేవుని సువార్త, అలానే మనుషుని సువార్త లేదంటే భిన్నమైన సువార్త, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని అక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 2వ అధ్యాయానికి కూడా మనం వస్తే 2వ అధ్యాయంలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏంటి అనంటే సున్నతి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అందుకే 2వ అధ్యాయం ప్రారంభంలో తీతుతో పాటు మేము మరలా యెరూషలేముకు వచ్చాము, బర్నబా, నేను, తీతు. అయితే తీతు ఏ దేశస్థుడు? 2వ అధ్యాయం 3వ వచనంలో తీతు గ్రీసు దేశస్థుడు, అతడు సున్నతి లేదు అతనికి, అయినా అతను సున్నతి పొందాలని మేమేం బలవంతం చేయలా. కానీ గలతీలో సంఘాల్లో ప్రభు ద్వారా రక్షింపబడిన మీరు సున్నతి పొందాలని ఆలోచన చేస్తున్నారే, సున్నతి పొందాలని ఇది ఒక ఆచారం వెంట మీరు పరిగెడుతున్నారే. ఇక్కడ సున్నతి పొందకుండా ఉండాలి, లేదంటే గలతీలు సున్నతి పొందుతున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని 2వ అధ్యాయంలో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ విధంగా మనం ఈ 6 అధ్యాయాలను మనం చూస్తే సారికి ఈ వ్యత్యాసాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 3, 4 అధ్యాయాలు కనుక మనం చదివితే అక్కడ కుమారుడు తర్వాత దాసుడు అన్న వ్యత్యాసాన్ని కూడా తీసుకొచ్చాడు. అదే మనం 4వ అధ్యాయంలో చదువుకుంటాం. 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు మనం చదివితే 7వ వచనంలో ఇలా ఉంది, కాబట్టి నువ్వు ఇక దాసుడవు కావు, నువ్వెవరవి? కుమారుడివే. చాలాసార్లు దాసులుగానే మీరు ఇంకా ఉంటున్నారు, మనకు స్వాతంత్రం వచ్చింది. అందుకే ఈ గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాల్లో సారికి స్వాతంత్ర్యం వచ్చింది ప్రభు ద్వారా అన్న విషయాలు తెలియజేశాడు. మనం స్వతంత్రులుగా చేయబడ్డాం, కుమారులుగా చేయబడ్డాం, అయినా మీరు ఇంకా దాసులుగానే, బానిసలుగానే ఉంటున్నారే. కుమారునికి దాసునికి మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన వాళ్ళకి తెలియజేశాడు. శుభాలు చెప్పాలని రాద్దామనుకున్న ఆయన, ఓ అవివేకులారా, ఓ గలతీయులారా, ఇంత త్వరగా మీరు అవివేకులు అయిపోయారా అని వారిని గురించి ఆ భయంకరమైన మాటలు పలుకుతూ ఈ వ్యత్యాసాలు వాళ్ళకి తెలియజేశాడు. ఏంటి ఆ వ్యత్యాసాలు? 1వ అధ్యాయంలో నిజమైన సువార్త ఉంది, కానీ వీళ్ళు ఏ సువార్త వైపుకు తట్టు తిరిగారు అని అంటే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు. అందుకే వాళ్ళని సరిచేయటానికి, ఖండించడానికి పత్రిక రాశాడు. 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఈ గలతీలో ఉన్నవాళ్ళు ఇంకా సున్నతి పొందాలి, సున్నతి అనేది తప్పనిసరి అన్న ఆలోచనతో చాలామంది ఇంకా సున్నతి పొందట్లేదని దాని గురించి తాపత్రయపడతా ఉన్నప్పుడు, చూడు మాతో పాటు తిరుగుతున్న ఈ తీతు గ్రీసు దేశస్థుడే, అయినా ఈయన సున్నతి పొందాడా, మేమేం బలవంత పెట్టలేదు అని సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన అక్కడ వారికి తెలియజేశాడు, వాళ్ళని ఖండించడానికి, ఆ విషయంలో సరిచేయటానికి. తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చేసరికి కుమారునికి తర్వాత దాసునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేశాడు. ఎందుకు మీరు ఇంకా దాసులుగానే ఉంటున్నారు? దేవుడు మనకి స్వాతంత్రం అనుగ్రహించి దాసత్వం నుంచి మనల్ని విడిపించి మనల్ని ఎలా చేశాడు? కుమారులుగా చేశాడు, వారసులుగా చేశాడు. అయినా మీరు దాసత్వాన్ని కోరుకుంటున్నారే. దేని కింద దాసత్వం అంటే మనుషుని కింద దాసత్వం కాదు, ఇంకా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలని, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి? రకరకాల ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. సున్నతి పొందాలని కదా, రకరకాల ఆచారాలు పాటించాలని, ఈ ఆజ్ఞల కింద మీరు బానిసలుగా ఉండాలని మీరు అనుకుంటున్నారే. దేవుడు మన కొరకు చనిపోయింది దేనికి? మనల్ని స్వతంత్రులుగా చేయటానికి కదా. అయినా మీరు ఇంకా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలని దాని కింద బానిసలై ఉంటున్నారే, అది మంచిది కాదు అని చెప్పి కుమారులకి దాసులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి వారిని ఖండించడానికి పత్రిక రాశాడు. అలా ఇంకా మనం ముందు అధ్యాయాలకు వస్తే, తర్వాత 8వ అధ్యాయం 5వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా మనకు వ్యత్యాసం చూస్తాం. ఏంటి ఆ వ్యత్యాసం? మనకు బాగా తెలుసు, పిల్లలకు బాగా తెలుసు. 5వ అధ్యాయం 22వ వచనం కంటతగా వాళ్ళు సండే స్కూల్లో నేర్చుకుంటారు. ఆత్మఫలమేమనగా. ఈ 5వ అధ్యాయం చూస్తే ఆత్మ కార్యాలకి శరీర కార్యాలకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు. ఓ గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా చేశాడు. ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు మనలో కనపడాలని కల్వరిగిల్లో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అయినా మీరు ఆత్మానుసారంగా జీవించకుండా ఏంటి శరీర కార్యాలు అనుసరించే మీరు నడుస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది అవివేకమైన పని అని
ఆ శరీర సంబంధమైన కార్యాలకి, ఆత్మ కార్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళకి తెలియజేయాలని, వాళ్ళని సరిచేయాలని ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ విధంగా ఈ వ్యత్యాసాలని వాళ్ళకి తెలియజేస్తూ, ఆ వ్యత్యాసాలను వారికి జ్ఞాపకం చేస్తూ, పౌలు యొక్క మనసులోని మాట ఏంటంటే, మీరు ప్రారంభంలో ఆత్మానుసారంగానే ఆరంభించారు. ఇప్పుడేమో శరీరానుసారంగా వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం మరలా ఆత్మానుసారులుగా వద్దాం. మరలా మనం దేవునిని వెంబడించే వారిగా మనం ఉందాం అంటూ ఆయన కొన్ని విషయాలు వాళ్ళ జ్ఞాపకం చేశాడు. వాళ్ళ విషయంలో ఆయన పడుతున్న శ్రమ, లేదంటే గలతీలో నేను సువార్త ప్రకటించాను, తర్వాత మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. అయితే వారిని గురించిన విషయాలు తెలుసుకున్నప్పుడు, అయ్యో వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అని పౌలుకు అర్థమైనప్పుడు, అయ్యో పాపం అని పౌలు అనుకోలేదులే కానీ, వారిని మరలా సరిచేయాలని, మరలా సరైన దారిలో పెట్టాలని పత్రికలో పౌలు తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. చూడండి, ఆ మాటని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. మీ విషయమై నేను పడిన కష్టము ఏమైంది? వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాడు పౌలు. అయ్యో వీళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినా, అందుకే మనం చదివాం కదా, ఇందాకే 4వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏంటది? 4వ అధ్యాయంలో పౌలు వాళ్ళకి సువార్త ఎలా ప్రకటించాడు అన్న మాటను మనం చూస్తూ ఉండగా 4వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి ఏమైంది? శరీర దౌర్బల్యం కలిగినను నేనేం చేశాను? మీకు సువార్త ప్రకటించాను. నాకు శరీరంలో శోధనగా ఉంది. 14వ వచనంలో శరీరంలో నాకు శోధన ఉన్నా కానీ నేను మీకోసం ఏం చేశాను? మీ మధ్యలో ఉండి మీకు సువార్త ప్రకటించాను. అంత కష్టపడి ప్రయాసపడి సువార్త ప్రకటించగా మీరు ఇప్పుడేమో అవివేకులైపోయారు. ఇంత త్వరగా అవివేకులైపోయారు. నాకు మీ విషయంలో భయం వేస్తుంది. అలా ఉండటం మంచిది కాదు అని చెప్పి వాళ్ళను గూర్చిన పట్టింపు, వారిని గురించిన ఒక ఆలోచన పౌలు యొక్క మనసులో అతనిని రగిలిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే మిమ్మును గూర్చి నేను భయపడుతున్నాను, నేను పడిన కష్టం వ్యర్థమైపోయిద్దేమో అన్నట్లుగా ఆ మాటను జ్ఞాపకం చేస్తూ, ఇదే 4వ అధ్యాయంలో పౌలు మరలా వారి పట్ల ఇంకా ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అలాగ అవివేకులైన వారి పట్ల అంటే 4వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చదువుదామా? 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై ఎప్పుడంట మరలా పౌలు ప్రసవ వేదన పడతానే ఉన్నాడు. పౌలు పడిన కష్టమంతా వ్యర్థమైపోయిద్దేమోనని భయపడతా ఉన్నాడు. ఒక పక్కన వీరిని మరలా దేవుని స్వరూపంలోకి తీసుకొని రావాలని మరలా వారి కోసం ప్రసవ వేదన పడేంతగా కష్టపడుతున్నాడు. ఇందాక దేవుని సేవకులు కూడా జ్ఞాపకం చేశారు కదా, మనం పాట పాడుకున్నాం. దేవా నీ దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. ఆ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు నీ స్వరూపము మాకు వచ్చింది. అందుకే నీ స్వరూపము మాకీయుమా, నీ మహిమను మాకీయుమా, తర్వాత నీ బలమును మాకీయుమా, నీ సన్నిధిని మాకీయుమా అంటూ ఆ పాటలో చక్కగా మాటలు రాయబడి ఉన్నాయి కదా. దేవుని స్వరూపము ఆ రోజు గలతీలో ఉన్న సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో కనపట్టలేదని పౌలు వాళ్ళ కోసం ప్రసవ వేదన మరలా పడుతున్నాడట. ఈ రాత్రి మాటలు ఆలకిస్తున్న మనం గలతీలో ఉన్న ఆ విశ్వాసుల్ని, వారి యొక్క పరిస్థితిని, వాళ్ళు సంఘంగా కలిగి ఉన్న ఆ విషయాలని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేడు మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి కాబోలు కదా. నేడు ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో చూస్తుంటే ఏది మంచి సువార్తో, ఏది దుర్బోధో అర్థం చేసుకోలేని వారంగా ఉన్నాం. ఏది మనల్ని బలపరిచే సువార్తో, ఏది మనల్ని ఆటంకపరిచే సువార్తో మనల్ని అర్థం చేసుకోలేని వారంగానే ఉన్నాం. అందుకే చాలాసార్లు పౌలు ఆ మాటలు కూడా జ్ఞాపకం చేస్తూ, ఒకసారి 4వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుదాం. చూడండి, 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట మాట్లాడుతూ ఆయన అంటాడు,
వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు. వారు అంటే ఎవరో ఉన్నారు కొందరు. అదే 2వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేశాడు. చూడండి, 2వ అధ్యాయంలో వారు ఎవరో అన్న మాటను తెలియజేస్తూ ఆయన 4వ వచనం నేను చదువుతున్నా. 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులనుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు ఎలా వచ్చారు వాళ్ళు? రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. వాళ్ళు మన వెంటే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ మన మేలు ఆశించి వాళ్ళు మనల్ని వెంటాట్లా. అదే కదా 4వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేశాడు. వారు 17 వచ్చి 4:17లో వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకి త్రోసివేయగోరుచున్నారు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని బట్టి ఏ సాక్ష్యం మన సేవకులు ఇవ్వగలరు? శుభవచనాలు మనకు చెప్పగలరా? లేదంటే ఓ అవివేకులైన విశ్వాసులారా అన్న మాటను మనం మన జీవితం ద్వారా అది పొందుకోగలమా? ఒక నిజమైన క్రైస్తవుడు, దేవుని వెంబడించే క్రైస్తవుడు ఈ వ్యత్యాసాలను తప్పనిసరిగా గుర్తుపట్టాలి, తప్పనిసరిగా ఎరగాలి. దేవుడు ప్రభువారే చెప్పారు, మనలోనే గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, కానీ వాళ్ళు ఎవరు? తోడేళ్ళు. వాళ్ళు పసిగట్టడం కష్టం, గొర్రెలుగానే కనపడతారు బయటికి, కానీ లోపల తోడేలు వలె మోసగించే స్వభావం వాళ్ళలో ఉండిద్ది. అందుకే యోహాను తన పత్రికను రాస్తూ, గతంలో కూడా ఈ మాట మనం చదువుకున్నాం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మీరు తీనవసరం లేదు, మొదటి అధ్యాయంలో రాస్తూ అంటాడు, ప్రతి ఆత్మను నమ్మకూడదు మనం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనం ఏం చేయాలి? చూడటం కాదు, పరీక్షించాలి. చూస్తే మనకు సరిగ్గా తెలియదు, చూస్తే పైరూపాన్నే మనం చూస్తాం, కానీ పరీక్షించి చూస్తే, పరీక్ష చేస్తే అంతరంగంలో వాళ్ళు ఎలా ఉంటారో మనకు అర్థమైపోయింది. వీళ్ళు కూడా మంచి సువార్తనే ప్రకటిస్తున్నారులే అని చెప్పి పౌలు సువార్తను ప్రకటించేవారిని కాకుండా మరికొంతమందిని వీళ్ళతో కలుపుకున్నారు. వాళ్ళు కూడా సువార్తేగా, దేవుని మాటలేగా చెప్తుందని. కానీ మొత్తానికి ఏమైపోయింది? మోసంలో పడిపోయారు వీళ్ళు. అందుకే శుభవచనాలు రాసి మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అని పౌలు పత్రిక రాయాల్సిన ఆ స్థాయిలో ఉండవలసిన వీళ్ళు అవివేకులైపోయారు, మీరు భ్రష్టులైపోయారు అని వారిని గురించి ఆ భయంకరమైన మాటలు రాయించుకునే స్థాయిలోకి వాళ్ళు వచ్చారంటే కారణం ఈ వ్యత్యాసాలు వాళ్ళు సరిగ్గా ఎరగలేదు. అందుకే ఈ రాత్రి ఒక మాటనే మన మనసులో వేసుకుందాం. అదేంటంటే 19వ వచనంలో పౌలు వారి కోసం ఏం చేస్తున్నాడు అనంటే మరలా ప్రసవ వేదన పడుతున్నాడు. దేనికోసం అనంటే మరలా దేవుని స్వరూపం వాళ్ళలో ఏర్పడాలి. నిజంగా ఈ మాటను, లేదంటే ఈ గ్రంథాన్ని, ఈ పత్రికని నేను చదువుతూ ఉన్నప్పుడు నేను కూడా దేవుని స్వరూపం ఒకసారి నా లోపలికి నేను చూసుకున్నప్పుడు నాలో కూడా దేవుని స్వరూపాన్ని నేను చూపించలేకపోతున్నాను. దేవుని లక్షణాలు నేను మాట్లాడేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ అలాంటి దేవునిని నాలో నేను ప్రతిబింబించలేకపోతున్నాను అన్న విషయాలు నాకు అర్థమైనప్పుడు పౌలు ఆ మాట ఎలా అనగలిగాడు? గలతీలో ఉన్న విశ్వాసుల కోసం మీలో క్రీస్తు స్వరూపం మరలా ఏర్పడాలి అనే దానికోసమే నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటే ఎంత కష్టమో అది మనకు తెలుసు. ప్రసవ వేదన అంటే స్త్రీలు ఇంకా బాగా ఎరుగుదురు ఆ సంగతి. అంతగా కష్టపడుతున్నాను అనంటే పౌలుకి ఆ క్రీస్తు స్వరూపం యొక్క ఆ గొప్పతనం ఏంటో తెలుసు. అది దాని యొక్క నెసెసిటీ, దాని యొక్క అవసరత ఏంటో తెలుసు. క్రీస్తు స్వరూపము, క్రీస్తు సారూప్యము మనలో లేకపోతే రేపు క్రీస్తుతో ఉండలేము మనం యుగయుగాలు అన్న ఆలోచన కలిగి మీకు సువార్త ప్రకటించాను, మీరు భిన్నమైన వాటి తట్టు తిరిగినా కానీ మరలా మీరు క్రీస్తు స్వరూపంలోకి రావాలి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి అన్న మాటలు వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రాత్రి పౌలు వారిని గురించి ఆ మాట అన్నాడు కదా, ఏమని? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలని. అయితే నాలో ఆ స్వరూపం ఉంది అని కొరింథీయులకు రాస్తూ ఆ మాట అన్నాడు. మనం ముందే అనుకున్నాంగా, కొరింథీ పత్రికని గలతీ పత్రికని పౌలు
ఒకేసారి ఒకే స్థలం నుండి రాసి పంపించాడు. గలతీ పత్రికలో మనకు బాగా ఎరుగుదాం. మొదటి అధ్యాయం 11వ వచనం ప్రారంభ వచనంలో 11వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏమనుండిద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు స్వరూపం నాలో ఉంది. క్రీస్తు స్వరూపం నాలో ఉంది. ఓ గలతీయులారా, మీలో కూడా క్రీస్తు స్వరూపం రావాలనే మీ కొరకు నేను మరలా ప్రయాసపడుతున్నాను, ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అయితే పౌలు తనలో క్రీస్తు స్వరూపాన్ని ఎలా ఏర్పరచుకోగలిగాడు? తద్వారా మనం కూడా ఏ విధంగా క్రీస్తు స్వరూపంలోకి మనం రాగలం అని ఈ గలతీయులకు రాసిన పత్రికలో నుంచే ఒక 2 లేక 3 సంగతులు సమయాన్ని బట్టి మనం ఆలోచన చేసి మనం ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు స్వరూపం పౌలులో ఏర్పడింది. అందుకే పౌలు కొరింథీయులకు తన మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. మీరేం చేయాలి? చాలాసార్లు మీరు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, క్రీస్తు స్వరూపం నాలో ఉంది, మీరు కూడా క్రీస్తు స్వరూపంలోకి రావాలి అని చాలాసార్లు ఆ విషయాలు తెలియజేస్తా ఉన్నప్పుడు, నేటి సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్న మనలో కూడా, నాలో కూడా ఆ క్రీస్తు స్వరూపంలో మనం పరిపూర్ణులవ్వాలి. ఆత్మలో పరిపూర్ణలు అవ్వవలసిన వాళ్ళు శరీర విషయంలో పరిపూర్ణులు అవ్వడానికి సాగుతున్నారు. అది మంచిది కాదు. ఓ గలతీయులారా, ఇది అవివేకమైన పని. ఏం చేద్దాం? మనం క్రీస్తు స్వరూపాన్ని మనలో నాలో ఆ స్వరూపాన్ని ఏర్పాటు చేసుకుందాం, బిల్డప్ చేసుకుందాం. ఇందాకే మనం పాట పాడాం కదా, నీ రూపాన్ని మాకు ఇవ్వండి ప్రభువా అని కూడా పాట పాడాం. ఈ 2025లో మనందరం సంఘంగా చేరి ఆ యెహోవా నిస్సి సంఘం అది క్రీస్తును చూపించిద్ది, క్రీస్తు స్వరూపం అక్కడ ఉంది అని ఇప్పటికే మనం చాలా మంచి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఆ మంచి సాక్ష్యాన్ని ఇంకా మనం ఏం చేద్దాం? మనం ఇంక్రీజ్ చేసుకుందాం, దానిలో డెవలప్ అవుదాం, అనేక మందికి ఆ విషయాన్ని తెలియజేద్దాం. వ్యక్తిగతంగా మనల్ని చూస్తే క్రీస్తు చూసినట్లుగా, నిన్ను చూస్తే మన ప్రవర్తనను చూస్తే క్రీస్తు స్వరూపం మనలో కనపడేటట్లుగా మనం ఈ సంవత్సరంలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. పౌలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు, 2 లేదంటే బహుశా 1, 2, 3 విషయాలు సమయాన్ని బట్టి మనం ఆలోచన చేసి మనం ముగించుకుందాం. చూడండి, 1వ అధ్యాయంలో పౌలుని గురించిన ఒక మాట మనం ఆలోచన చేద్దాం. 1వ అధ్యాయం గలతీయులతో మాట్లాడుతూ, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడటానికి నేను ప్రసవ వేదన పడుతున్నాను. మీలో ఏర్పడాలంటే నాలో ఉంది ఆ క్రీస్తు స్వరూపం, నాలో కూడా ఉంది. నేను ఎలా ఆ స్వరూపాన్ని కలిగి ఉన్నాను, మీలో ఆ స్వరూపం కావాలంటే మీరు ఎలా జీవించాలి అన్న విషయాలు తెలియజేస్తూ 1వ అధ్యాయంలో తన సొంత సాక్ష్యాన్ని, తన స్వ అనుభవాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం అనేక సార్లు చదువుకున్న వారమే కదా. అయితే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి నేను 17 వరకున్న లేఖన భాగాలు చదువుతున్నాను. 13 నుంచి 17 వరకున్న లేఖన భాగాలు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఈ భాగాన్ని 13 నుంచి 17 వరకున్న ఈ లేఖన భాగాలను మనం చదివితే, ఇక్కడ పౌలు నాలో క్రీస్తు స్వరూపం ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని తెలియజేస్తూ 13 ప్రారంభంలో పూర్వమందు నేను ఎలా ఉన్నాడు అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. పూర్వమందు అని చాలా విషయాలు రాయబడ్డాయి. తర్వాత మనం చూస్తే 15వ వచనం,
వచ్చేసరికి అయినను దేవుడు ఏం చేశాడు? నన్ను ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? అనంటే ఆ, మనం చదువుతూ ఉంటే ఇదే 1వ అధ్యాయంలో మనం ఆ విషయాలు ఆలోచన చేస్తూ ఉంటే 1వ అధ్యాయం ఆ, ఆఖరి మాట లేదంటే 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి కదా. ఆ మాటలు నేను చదువుతున్నాను చూడండి. మునుపు, ఇక్కడ కూడా ఆ పదం వచ్చింది కదా. ఇందాక 13వ వచనంలో పూర్వము అనే పదం చదివాం. ఇప్పుడు 23వ వచనంలో మునుపు మనలను హింస పెట్టినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను పూర్వమందు పాడు చేయొచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి ఏం చేశారు? క్రీస్తు స్వరూపము నాలో ఉంది. ఓ అవివేకులైన గలతీయులారా, మీలో కూడా క్రీస్తు స్వరూపం రావాలి. ఎలా వచ్చిద్ది అంటే నన్ను చూడండి అని తన జీవితాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించాడు. ఏంటి అని అంటే, నేను పూర్వం అలా జీవించేవాడిని, కానీ ఇప్పుడు ఎలా జీవిస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. పూర్వం నా ప్రవర్తన వేరు, నా వైఖరి వేరు, నా పద్ధతి వేరు, నా పని వేరు. కానీ ఇప్పుడైతే పూర్వం నేను హింసించేవాడిని, బాధ పెట్టేవాడిని. ఇప్పుడైతే నేనే బాధపడుతున్నా, నేనే హింసలు పొందుతున్నాను. పూర్వం దేవుని నామాన్ని అవమానించేవాడిని, కానీ ఇప్పుడైతే నన్ను బట్టి దేవుడు ఏం చేయబడుతున్నాడు? అదే మనం చదివాం 24 వచ్చాం ఆఖరి మాటలో, నన్ను బట్టి వాళ్ళు దేవుని మహింపరిచారు. ఈ వ్యత్యాసం. ఏ వ్యత్యాసం? ప్రభువుని నమ్ముకొనక ముందు, ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువు చేత పట్టబడిన తర్వాత, అదే 1వ అధ్యాయంలో దమస్కు మార్గంలో వెళ్తుండగా దేవుడు నన్ను దర్శించాడు, నన్ను ప్రత్యేకపరిచాడు. తర్వాత నా పద్ధతి మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నా వైఖరి మారిపోయింది. ఇప్పుడైతే నన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి అని అంటే మనలో కూడా ఈ వ్యత్యాసం ఉండాలి. ఏ వ్యత్యాసం? ప్రభువుని ఎరగకముందు ఎలా జీవించాం, ప్రభువుని ఎరిగిన తర్వాత ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం. అదే పౌలు తన సొంత సాక్ష్యాన్ని అక్కడ పంచుకున్నాడు. పూర్వం, మునుపు, కానీ ఇప్పుడైతే అన్నమాట. ఎలా సాధ్యపడింది ఇది అనంటే, అక్కడే మనం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 17వ వచనంలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, తన కుమారుణ్ణి ప్రకటించాలని నాకు తన ప్రత్యక్షతను నాకు అనుగ్రహించాడు, నన్ను ప్రత్యేకపరిచాడు అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ ఆయన 17వ వచనంలో చెప్పబడిన మాట, నాకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళలేదు, అపోస్తులైన వారి యొద్దకును యెరూషలేమునకైనను వెళ్ళలేను లేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియా దేశానికి వెళ్ళాను. ఈ విషయాలు బైబిల్ చదివితే మనకు అర్థం కాదులే, కానీ కొన్ని కామెంట్రీస్ మరికొన్ని పుస్తకాలు మనం చదివితే అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు అనంటే, ఒక భక్తుడు చెప్పిన సంగతి ఏంటంటే, అక్కడ దేవునితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళాడట. దేనికోసం? దేవునితో ఏకాంతంగా, దేవునితో సహవాసం చేయటానికి వెళ్ళాడట. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నాలో క్రీస్తు స్వరూపం ఉంది అని పౌలు ఎలా చెప్పగలిగాడనంటే, తనకి ఈ అలవాటు ఉంది. ఏ అలవాటు అంటే, దేవునితో ఏకాంతంగా గడిపే అలవాటు, దేవునితో సహవాసం చేసే అలవాటు. అక్కడే మనం కిందకి వెళ్ళి చదివితే 18వ వచనంలో, అటుపైని 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునికి వచ్చాడు అంటే, ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, యెరూషలేములోకి రాకమన్న ముందు అరేబియా దేశంలో సుమారుగా 3 సంవత్సరాల పాటు దేవునితో ఏకాంతంగా గడిపాడంటండి. అందుకే తాను చెప్తున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నాలో క్రీస్తు స్వరూపం ఉంది. ఓ అవివేకులైన గలతీయులారా, మీలో కూడా అది కలగాలి. ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, నన్ను ప్రత్యేకపరిచాడు, నాలాగే మిమ్మల్ని కూడా రక్షించుకున్నాడు కదా, మిమ్మల్ని కూడా ప్రత్యేకపరుచుకున్నాడు, సంఘంగా చేర్చాడు కదా, స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు కదా. అయినా మీరు దేవునితో వ్యక్తిగతంగా ఎందుకు గడపలేకపోతున్నారు? అరేబియా దేశానికి వెళ్ళిపోయాడంటండి. మామూలుగా అయితే దమస్కు మార్గంలో ప్రభు తన ప్రత్యక్షత తనకు అర్థమైనప్పుడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నేను ఈ పని కోసం ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి నువ్వు లెగు, దమస్కులోకి వెళ్తే అక్కడ ఎవరు వస్తారు?
అననీయ అనే ఒక ఆయన వస్తాడు, నీ కోసం ప్రార్థన చేసి నువ్వేం చేయాలో చెప్తాడు అన్న విషయాలు పౌలు తన జ్ఞాపకం చేసినప్పుడు, దేవుడు తన జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే వెళ్ళేసి అననీయ చేత ప్రార్థన చేయించుకొని, దేవుడు నాకు ఇలా కనపడ్డాడు, పద మనం వెళ్ళి పరిచయం చేద్దాం, పద తిరుగుదాం పద అని వెంటనే పనికి ప్రారంభించలా. ఉద్దేశం ఎరిగినా దేనికోసం దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అన్న సంగతి తెలుసుకున్నా కానీ ఇంకా నేను దేవుడి నుంచి విషయాలు నేర్చుకోవాలి, సంగతులు తెలుసుకోవాలని దేవునితో ఏకాంతంగా గడపడానికి ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళాడు. దేవునితో వ్యక్తిగతంగా ఏకాంతంగా గడిపిన అనుభవాలే మనలో క్రీస్తు స్వరూపాన్ని బిల్డప్ చేస్తాయి. పౌలు అలాంటి అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టే మీలో ఆ స్వరూపం కలగటానికి నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆ వ్యత్యాసం ప్రభువుని ఎరగక ముందు నేను ఎలా జీవించానో మీరే తెలుసు కదా, మీరు వింటిరి అన్నమాట 1వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేశాడు కదా. ఏమండి ఉందా? 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆఖరిలో నా నడవడిని గూర్చి మీరేం చేశారు? విన్నారు, మీకు తెలుసు. గతంలో నేను ఎలా ఉన్నానో ఎలా జీవించానో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో, ప్రస్తుతం నేను ఎలా ఉంటున్నానో మీరు చూస్తున్నారు కదా. ఈ వ్యత్యాసం నాలో ఎలా ఏర్పడిందంటే దేవునితో ఏకాంతంగా గడపటాన్ని బట్టే. దేవుని స్వరూపం నాలో ఆ విధంగా నేను బిల్డప్ చేసుకున్నాను. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. అవివేకులైన గలతీయులారా, మీరు కూడా ఏం చేయాలి? ఆ విధంగా దేవునితో ఏకాంత సమయాన్ని గడపాలి, దేవునితో వ్యక్తిగతంగా గడపాలి. వెళ్ళండి, ఎక్కడికో వెళ్ళండి, మారుమూల ప్రాంతం, ఎవరో లేని ప్రాంతం. మనం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే ఆ ఏర్పాటును మనం కలిగి ఉండాలి, దేవునితో వ్యక్తిగతంగా గడిపే అనుభవం. కాబట్టి ఈ మొదటి సంగతిని మనం ఆలోచన చేసుకుంటుండగా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవునితో ఈ 2025వ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఈరోజు 22వ తారీఖు ప్రారంభంలోనే మనం తీర్మానం తీసుకొని ఉంటాం. నేను కూడా ప్రారంభంలో జనవరి స్టార్టింగ్లో తీర్మానం తీసుకున్నాను, ప్రతిరోజు నా క్వైట్ టైం మిస్ అవ్వకూడదని. కానీ కొన్నిసార్లు నేను 2 సార్లు నా క్వైట్ టైం మిస్ అయ్యాను 22 రోజుల్లో. కానీ దేవునితో ఏకాంతంగా గడపాలి అన్న ఆలోచన, ఆశ మనలో ఉన్నంత వరకు మనం ఆ క్రీస్తు స్వరూపంలో ఎదుగుతూనే ఉంటాం. ఈ అవివేకులైన గలతీల్లో అనుభవం లేదు కాబట్టే వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. తన సొంత సాక్ష్యాన్నే వాళ్ళ ముందు ప్రదర్శిస్తున్నాడు. చూడండి, నన్ను చూడండి, విన్నారు కదా నా గురించి, మీరు విన్నారు కదా, నన్ను ఎరిగిన వారే కదా మీరు. అయినా మునుపు అలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా జీవిస్తున్నానంటే కారణం దేవునితో అలాంటి అనుభవం నాలో ఉంది కాబట్టి ఇంకా అలాంటి అనుభవం దేవునితో ఏకాంతంగా గడిపేటప్పుడు ఇప్పటికే మనం చాలామంది కలిగి ఉన్నాం. ఇంకా అలాంటి అనుభవం లేకపోతే క్రీస్తు స్వరూపం మనలో ఎప్పటికీ రాదు. కాబట్టి ఈ మాటను మనలో జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత మరొక మాటనే జస్ట్ మనం ఊరక చదువుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయంలో మరొక మాటను మనం ఆలోచన చేద్దాం. పౌలు గలతీయులకు ఎలా చెప్పగలిగాడు ఆ మాట? మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలని నేను ప్రసవ వేద పడుతున్నాను. నాలో ఉంది ఆ స్వరూపం, నాలో ఎలా ఉంది అని అంటూ 1వ అధ్యాయంలో దేవునితో ఏకాంతంగా గడపటాన్ని బట్టి నా అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, అలాంటి అనుభవాన్ని. రెండవది 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత, అక్కడి నుంచి కొంచెం మనసు పెడదాం. నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. నేను మళ్ళా చదువుతున్నాను. నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. అంటే యెరూషలేమునకు ఎలా వెళ్ళాలో దారి తెలియక తీతును వెంటబెట్టుకొని వెళ్ళాడా? బర్నబాను వెంటబెట్టుకొని వెళ్ళాడా? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి అని అంటే మొదటిగా దేవునితో సహవాసం మనకు ఉండాలి ఖచ్చితంగా. రెండోది ఇప్పుడే మనం చదువుకున్నాం, మనతో పాటు మన తోటి విశ్వాసులతో మనం ఏం చేయాలి? అలాంటి సహవాసం మనం కలిగి ఉండాలి. అందుకే 1వ అధ్యాయంలో మనం ఆ మాట చదివాం కదా. 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమని రాశాడు? ప్రారంభంలోనే ఉంది, నాతో కూడానున్న సహోదరులు. పౌలుతో పాటు ఎవరున్నారు? పౌలు రాసిన పత్రికలన్నీ గమనిస్తే నేను రాస్తున్నాను అంటలా, నాతో పాటు కొంతమంది, తనతో పాటు కొంతమంది, తీతు మీకు వందనాలు చెప్తున్నాడు.
కదా, అర్కిప్పు, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ, తిమోతి మీకు వందనాలు చెప్తున్నాడు, తర్వాత సిల్వాను మీకు వందనాలు చెప్తున్నాడు అని రకరకాల పేర్లు జోడించి చెప్తున్నాడంటే పౌలు ఎప్పుడు ఒంటరిగా లేడు. ఎవరున్నారు వాళ్ళతో పాటు? సహవాసం. ఎలాంటి సహవాసం? ఆత్మీయుల సహవాసం ఉంది, బర్నబా లాంటి సహవాసం ఉంది, తీతు లాంటి సహవాసం ఉంది. అందుకే పౌలులో ఆ క్రీస్తు స్వరూపం ఆ విధంగా రాగలిగింది. అలా ఏ విధంగానంటే, నన్ను మీరు చూసి ఫాలో అవ్వండి, మీరు దేవుణ్ణి ఫాలో అవుతారు. దేవుని స్వరూపం మనలో ఏర్పడాలంటే రెండోదిగా మనం కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటంటే మన సహవాసం. ఒకటి దేవునితో ఏకాంత సహవాసం అయితే, రెండోది మన తోటి విశ్వాసులతో సహవాసం. ఈ రెండవ అధ్యాయాన్ని మనం చదివితే నాకు ఒక అద్భుతమైన మాట, ఒక ఆశ్చర్యం కలిగించే మాట నాకు ఇక్కడ కనపడింది. చూడండి, మనం ఇందాక ఆ మాట చదువుకున్నాం కూడా. 4 నుంచి నేను చదువుతున్నాను. 4 నుంచి, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఆ తర్వాత మనం చదువుదామా? సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి, ఒకసారి చదువుతారన్నమాట, ఒక్క గడి అయినా లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా తోటి సహోదరులాగానే సంఘంలో ఉన్నారు. వాళ్ళతో పౌలు స్నేహం చేశాడా, సహవాసం చేశాడా అంటే ఒక్క గడియ కూడా వాళ్ళతో ఒప్పుకోవడానికి మేము ఇష్టపడలా, ఉండటానికి ఇష్టపడలా. ఆ రోజు పౌలు సహవాసం ద్వారా క్రీస్తు స్వరూపాన్ని ఎలా తనలో బిల్డప్ చేసుకున్నాడనంటే, ఏది మంచి సహవాసం, ఏది అన్యోన్య సహవాసం, ఎవరు మంచివారు, ఎవరు ఆత్మీయులని ఎరిగారు. అందుకే ఆ కపట సహోదరులు ఎవరినో వాళ్ళు పసిగట్టగలిగాడు. అందుకే వాళ్ళ మాట వినటానికి ఒక గడియ కూడా వాళ్ళకి లోబట్టడానికి ఇష్టపడలా పౌలు. అదే ఈ సంగతినే అపోస్తుల కార్యాల్లో మొదటి సువార్త జర్నీ, మొదటి మిషనరీ యాత్ర ముగించిన తర్వాత వాళ్ళు మరలా యెరూషలేముకి వచ్చారు కదా. యెరూషలేములో ఒక సభ జరిగిద్ది, మొదటి సభ. దాన్నే కౌన్సిల్, జెరూషలేంలో జరిగిన కౌన్సిల్ అని కొంతమంది కామెంటేటర్స్ రాశారన్నమాట. ఆ సభలో జరిగిన సంభాషణ అన్నమాట ఇది. అప్పటికే ఒకసారి మాటలు తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోవచ్చులే. కానీ అది అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో వాళ్ళు దొంగతనంగా ప్రవేశించి, వాళ్ళు కూడా మరలా యూదులే కానీ వేరే వారిని చెరపాలి అని తప్పుడు ఆలోచనలతో ఉన్నవారు వాళ్ళు సంఘంలోనే ఉన్నారు. దేవుని స్వరూపం మనలో బిల్డప్ అవ్వాలనంటే రెండోది మన సహవాసం బట్టే, తోటి వారితో, ఇతరులతో చేసే మన సహవాసాన్ని బట్టే. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంటుంది కదా, మనకు బాగా తెలుసు. ఏంటది? టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నువ్వు చెప్పు, నువ్వు ఎలాంటి వాడు, ఎలాంటి లక్షణాలు నీకున్నాయో నేను చెప్తా. ఆత్మీయులంగా మనం ఎలాంటి స్థాయిలో ఉన్నామో మన గురించి అంచనా వేయాలనంటే మనం సంఘంలో ఎవరితో స్నేహం చేస్తున్నామో దాన్ని బట్టి తెలిసిపోయింది. ఈ అవివేకులైన గలతీయులతో పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ ఖండిస్తూ చెప్పబడిన 2 మాటలు ఏంటంటే, దేవుని స్వరూపం మీలో రావాలని నేను ప్రసవ వేద పడుతున్నాను. ఎలా రావాలి, ఎలా వచ్చేది? మ్యాజిక్ చేస్తే వచ్చిద్దా? కాదు. నన్ను చూడండి, నా జీవితాన్ని చూడండి అని తన గురించి తాను చెప్పుకుంటున్న మాటలు. నేను మునుపు అలా జీవించాను, ఇప్పుడు ఇలా జీవిస్తున్నాను. కారణం అలా చేంజ్ నాలో, ఆ వ్యత్యాసం నాలో రావడానికి గల కారణం నేను దేవునితో సమయం గడిపే, సహవాసం చేసే అనుభవం నాలో ఉంది. మీరు కూడా అలాంటి అనుభవం కలిగి ఉండండి ప్రతిరోజు. దేవుని స్వరూపం మీలో ఏమైద్ది? తప్పకుండా డెవలప్ అయింది. తర్వాత దేవుని స్వరూపం మనలో మనం పెంపార చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇతరులతో మనం సహవాసం చేయాలి, మన తోటి వారితో మనం సహవాసం చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుని స్వరూపం మనలో ఏమైద్ది? కనపడద్ది, అభివృద్ధి చేసుకోగలం. చాలా విషయాలు 6 అధ్యాయాల నుంచి 6 సంగతులు నా ధ్యానంలోంచి నేను రాసుకున్నాను. కానీ సమయాన్ని బట్టి మనం ఇంతటితో ఆపేద్దాం. ఈ రాత్రి విన్న మాటలు, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ఎవరికి వారం మనం ప్రార్థన చేసుకుందాం. సమయానికే మనం ముగించుకోగలిగాం. ఒక 5 నిమిషాలు లేట్ అయింది అంతే.
ఒకసారి ఈ మాటలు గలతీయులకు రాసిన పత్రికలో నుంచి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనల్ని బట్టి దేవుడు లేదంటే మన కొరకు పరిచర్య చేసి కష్టపడి ప్రభువులోకి మనల్ని నడిపించిన వారు సేవకులు మన కోసం పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని భయపడుతున్నారా? మరలా మనలో క్రీస్తు స్వరూపం రావాలని చెప్పి వాళ్ళు ప్రసవవేదన పడేంత ఆ దుర్గతిలో మనం ఉన్నామా? అవివేకంలో మనం జీవిస్తున్నామా? ఒకసారి మనకు మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీతో నేను వ్యక్తిగతంగా సహవాసం చేస్తాను ప్రభువా, సంఘంలో ఆత్మీయులైన వారితో, నన్ను బలపరిచేవారు, నన్ను హెచ్చరించేవారు, నన్ను ఖండించేవారితో నేను సహవాసం చేస్తాను ప్రభువా. తద్వారా నాలో నీ రూపాన్ని నేను బలపరుచుకుంటాను, పెంపొందించుకుంటాను ప్రభువా అని ఎవరికి వారం ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయాన్ని పొందుదాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రి బైబిల్ స్టడీలో చేరి వచ్చిన మేము గలతీయులకు రాసిన పత్రికలో నుంచి కొన్ని సంగతులు మాకు ఎరిగినవే, మేము తెలుసుకున్నవే మరలా మేము అలా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. మాలో మీ స్వరూపం, నాలో నీ స్వరూపం లేదని నాకు అర్థమైంది ప్రభువా. నీతో వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతూ సహవాసం చేస్తూ నా జీవితంలో, నా జీవిత వైఖరిలో మునుపు అలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఇలా ఉంటున్నాను అని నాకు నేను చెప్పుకునేవాడిగా, ఇతరులు నా గురించి సాక్ష్యం చెప్పేవారిగా, నన్ను బట్టి నీకు మహిమను తీసుకొచ్చేవాడిగా నేను ఉండాలన్న ఆశతో నీతో వ్యక్తిగతంగా సమయాన్ని గడపాలని, సహవాసం చేయాలని ప్రభువా నేను అనుకుంటుండగా మీరు నన్ను బలపరచండి ప్రభువా. సంఘంలో ఒక మంచి సహవాసాన్ని, అన్యోన్య సహవాసాన్ని నేను కలిగి ఉండి నన్ను నేను మీ వల్లే మార్చుకోవడానికి, రూపాంతరం పొందటానికి నన్ను బలపరిచి సహాయం చేయమని కోరుతూ, అవివేకపు స్థితిలో నుంచి వివేకం కలిగిన స్థితిలోకి నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి ఎందరైతే ఈ మాటలు విని అలాంటి ఆలోచన కలిగి ఉన్నారో వారికి కూడా మీ కృప చూపించమని కోరుకుంటూ, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ, తర్వాత చేయబోయే సహోదరుల ప్రార్థన కూడా మీరు ఆలకించి మహిమ పొందమంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విశ్వాసంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.